ఉంటుందన్న కంపల్సరీ ఫ్రీ అన్నప్పుడు ఒక 10 మంది ఎక్కుతుంటారు, పోతుంటారు, వస్తుంటారు. ఇప్పుడు సంక్రాంతికి మనం ఎంతమంది ఎన్ని ఖర్చులు పెట్టుకొని పోతుంటారు. ఆటో ఇప్పుడు ఆటో ఎక్కేటోళ్ళు ఆటో ఎక్కుతారన్న కంపల్సరీ 10 రూపాయలు 20 రూపాయలకు వస్తుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు రాజకీయ నాయకులు చూస్తున్నారు, వాళ్ళకు కూడా ఏదో నెల నెల సీనియారిటీని బట్టి వాళ్ళకి చూస్తున్నారు అని చెప్పి చేస్తున్నారు. చూస్తారు, వాళ్ళకు కూడా ఎవరికి అన్యాయం చేయరు. ఇప్పుడు ఆటోల వల్ల కొన్ని ప్రభుత్వాలు కూడా కూలిపోయినవి ఉన్నాయి, మనం చూసినాం. అలా కాకుండా వీళ్ళు ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి కంపల్సరీ అనేది ఆటో వాళ్ళకు కూడా చేస్తారు, సహాయం అనేది అందిస్తారని చూస్తున్నాం. ఎట్లుండబోతుంది ముందు ముందు రైతుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ బీఆర్ఎస్ చెయ్యని కొన్ని హామీలు కానీ కొన్ని లోపాలని కానీ మీరు సరిదిద్దుకొని చేసే ప్రయత్నం ఉందనుకోవాలా? కంపల్సరీ సరిదిద్దాలని చెప్పే మాకు గవర్నమెంట్ 64 సీట్లతో గెలిపించి ప్రజలు చూస్తున్నారు. మాకు ఇంకొకటి నిరాశ ఏంటంటే హైదరాబాద్లో కూడా సీట్ రాలేదు. కొంచెం మనం సీనియర్ నాయకులు అందరూ ఒకసారి ముచ్చటించుకొని మన హైదరాబాద్లో మళ్ళీ కాంగ్రెస్కి పునర్వైభవం తీసుకొని రావాలని నా కోరిక. మన లీడర్లు ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారో కొంతమంది బడా నేతలు, వాళ్ళందరూ మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మన పునర్వైభవాన్ని మళ్ళీ నిలుపుకోవాలని చెప్పి చూస్తున్నాను. నా మనవి ఒకటే, మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళ? బీఆర్ఎస్ అనేది పార్లమెంట్లో టఫ్ ఇవ్వచ్చు, నాకు తెలిసి 4-5 సీట్లు. బీజేపీ అయితే నాకు తెలిసి రాదు. బీజేపీ అప్పుడే స్టార్ట్ చేసింది అయోధ్య రామ మందిరం అని చెప్పేసి. అయోధ్య రామ మందిరం ఇన్ని రోజులు గుర్తురాలేదు. చలో చెయ్యండి. ఇప్పుడు నేను పొద్దున్న లేచి దేవునికి బొట్టు పెట్టుకొని వచ్చేదండి. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏందన్నా చెప్పేది నాకు అర్థం కాదు. బొట్టు పెట్టుకోవాలి, మీరు దేవుని గుడికి పోవాలి, జై శ్రీరామ్ అనాలి, ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ అంటాం. హలో అనకు చేసామంటే అని నేను కూడా శిశు మందిర్ విద్యార్థినే. నేను శిశు మందిర్లో చదువుకున్నా, నాకు తెలుసు ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ల పనుల గురించి తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా 2 నెలలు ఉందాం బీజేపీ చేస్తుందని అంటారు. మళ్ళీ గతంలో కాంగ్రెస్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసేది వద్దన్నారా? చేయని గురించి ఎందుకు చేయలేదు కాంగ్రెస్? అంటే ఎప్పుడన్నా గుళ్ళు కొట్టి మతాల ఘర్షణ పెట్టి హిందూ ముస్లిం పెట్టిందా? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల లెక్క అక్కడ దొవ్వు సమాధులు వెళ్తే నాది, లేకపోతే శివలింగం వెళ్తే మతం పట్ల వాళ్ళకు ఉంటుంది కదండి. ముస్లింలకు హిందువులకు క్రిస్టియన్లకు ఎవరి మతం పట్ల వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు నా మతం గురించి నేను మాట్లాడుకుంటా, నా మతం నాదే. ఇప్పుడు వేరేల మతం గురించి కించపరచు, లౌకికవాదంగా ఉండాలి మనం. ఈ హిందూ మతాన్ని గొప్పగా చెప్పి ఇతర మతాలను కించపరుస్తుంటారు. అంత దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు ఓట్లు అన్నప్పుడు నీకు అన్ని మతాలు కలిపేసినప్పుడే నువ్వు ఎంపీ అవుతావు. రేపు పొద్దున నీకు ఒక మన ఎమ్మెల్యే ఒక రాష్ట్రంలో అతని డ్రైవరు ఓటు అయిపోతే ఓడిపోయింది అన్న, ఒక ఓటుతో. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ ఓటు నాకు వద్దని చెప్పేసి చెప్పమని రాజకీయ నాయకుడిని, లేకపోతే నేను మా ముస్లిం ఓటు నాకు వద్దని చెప్పేసి ముంగడికి రమ్మని బీజేపీ వాళ్ళని గెలుస్తారా? గెలవరు. బీజేపీలో మైనార్టీ వాళ్ళు కానీ క్రిస్టియన్కి సంబంధించిన ఇంకా ఇతర మతాలు ఇతర కులాలు వాళ్ళు లేరా? అక్షింతలు ఇప్పుడు రామాలయానికి సంబంధించిన అక్షింతలు ముస్లింసే పంచుతున్నారు కదండి. పంచుతున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అయోధ్యని 2 నెలల ముందు ఎందుకు తీసుకొస్తారు? ఇంకా గుడి 70% కూడా కరెక్ట్ పనులు పూర్తి కాలేదు. మొత్తం పూర్తయినాక చేసేది ఉండే, అప్పుడు చేయాలి. మొత్తం పూర్తి కాకముందు కరెక్ట్ ఎంపీ ఎలక్షన్స్ ముందే ధర్మం శాసనం అన్నీ గుర్తొచ్చినాయి వాళ్ళకి, అంతే. ఇట్లనే ఉంటుంది అన్న బీజేపీ వాళ్ళది సీనియర్. ఇప్పుడు చూసినాం మన తెలంగాణలో అయితే బీజేపీ లేదు. బండి సంజయ్ ఉన్నంత వరకు కొత్త బీజేపీ లేనిదే 8 సీట్లు వచ్చినాయి, అందులో అవి కొత్త సీట్లు వచ్చినాయి. అంటే కొంత ఇంకా బలపడినట్టే కదా బీజేపీ. కొత్త వాళ్ళు గెలిచిరు అంటే మీరు బలపడింది ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి మీద మాజీ సీఎం కేసీఆర్ మీదే కామారెడ్డిలో గెలిచిండు. అది తప్పుడు ప్రచారం. అది నాన్ లోకల్ మీద గెలిచిరు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచినా రేవంత్ రెడ్డి బలమైన నాయకులే కదండి, వాళ్ళపైన గెలవడం అనేది మామూలు విషయం గురించి ఇప్పుడు పబ్లిక్ అప్పట్లెక్క లేదన్న ప్రతి ఒక్కటి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆయన గెలిచినా ఈయన గెలిచినా ఇద్దరు రాజీనామా చేస్తారు. రేవంత్ రెడ్డి గారు గెలిస్తే కొడంగల్ కంపల్సరీ ఉంటారు, కేసీఆర్ గెలిస్తే గజ్వేల్ ఉంటారు. ఎందుకు అని చెప్పేసి అది మనోడిని మనం చూసుకుందాము. ఆయన ఎవరు ఫస్ట్? అసలు మీకు తెలుసా ఆ బీజేపీ క్యాండిడేట్ ఎవరు? ఫస్ట్ కాంగ్రెస్ అతనే అని. కాంగ్రెస్లో ఉండి గ్రౌండ్ వర్క్ చేసుకొని అంతా సెట్ చేసి టికెట్ రాదన్న విషయం తెలుసుకొని బీజేపీలో జాయిన్ అయ్యి గెలిచిండు. కానీ పునాదులు అయితే కాంగ్రెసే కదా.
ఎవరిదైనా ఇప్పుడు ఈ పాలించిన 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్దైనా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ రక్తం నుంచే వచ్చిండు ఆయనకు రాజకీయంగా భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. నేను ఏదో కేసీఆర్ని తిట్టట్లేదు, చెప్తున్నా. నేను కాంగ్రెస్ ఏం చేస్తుందంటే చెప్తున్నా. మీరు అన్నారు కదా బీజేపీ ఆయన కాదా గెలిచిండు అదేనంటే, పాత వ్యక్తులు కాకుండా ఇప్పుడు కొత్త వ్యక్తులు గెలిస్తే కొంతవరకు బీజేపీ బలపడిందని చూడొచ్చు. అసెంబ్లీలో కూడా బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఇప్పుడు మేము 8 మంది ఉన్నాము, ముందు భవిష్యత్తులో 80 మంది అవుతామని మాట్లాడుతున్నారు. 80 మంది 8 మందిలో ఇప్పుడు అన్న మీరు గుర్తుపెట్టుకోండి, ఎంపీ ఎలక్షన్లల్లో 3 సీట్లు గెలిపి చూపించమనండి. తెలంగాణ నుంచి 17 సీట్లలో 3 సీట్లు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడే ఇవాళ పొద్దున్నే ఎవరు కొట్టుకుంటారు వచ్చింది.